ఈరోజు కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం? ఏం లేదు, మన అభివృద్ధి అంతా గండిపడింది గత 5 ఏళ్ల నుంచి. సో అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టినాము. డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఏడ చూసినా బ్లాకేజ్ అయిపోయింది. చూడండి, ఇంతకుముందు ఇక్కడ దాకా వచ్చి ఓవర్ఫ్లో అయ్యేటివి ఈరోజు ఈ కొత్త మిషన్ తీసుకొచ్చాము మేము. ఆ మిషన్తో మొత్తం సిల్ట్ అంతా ఏదైతే పేరుకపోయి మన డ్రైనేజ్ పైప్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయో అవంతా క్లియర్ చేసుకుంటా వస్తున్నాం మెల్లిగా. సో ఇదే విధంగా మొత్తం నియోజకవర్గంలో అంతా దాదాపు మాకు 4000 మ్యాన్ హోల్స్ ఉన్నాయనుకుంటా. ప్రతి ఒక్క మ్యాన్ హోల్ క్లియర్ చేసుకుంటా పోవాలని చెప్పి మెయిన్ ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. సార్, మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నదే ఆయన కార్యక్రమం పెట్టుకున్న రోజే ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు ఎక్కడ అడ్డుకుంటున్నారు అని. మేము ఎక్కడా అడ్డుకోలేదు. ఆయన చేసుకోవాలంటే ఏముంది, ఎప్పుడైనా బయటకు వచ్చి ప్రోగ్రామ్ ఈ రోజే చేసుకోవాలని ఏమనుందా? ఈరోజు మా కార్యక్రమం ఉంది, రేపు చేసుకొని ఉండాలా. నువ్వు ఎందుకు చేసుకోవట్లా? సరే, ఈ గత 10 రోజుల నుంచి నీకు ఫ్రీగా ఉన్నా కదా, ఏమైంది నీ కోటి సంతకాలు? నువ్వెందుకు పోలే బయటికి? ఆయన గురించి మనం మాట్లాడేది అవసరం లేదు. ఆయన ఎట్లయినా ఆయన అభివృద్ధి చేయలేదు, మనమన్నా చేద్దామని చెప్పి ఈరోజు బయటకు వచ్చినా. పోలీసులను అడ్డు పెట్టుకుని మీరు రాజకీయాలు చేస్తున్నారు. మాకు పోలీసులు 10% వాళ్ళకి చేసినంత చేస్తే కూడా వేరే విధంగా ఉంటుంది రాజకీయం. మాకు వద్దు, కూడా ప్రశాంతతంగా ఉండాలా, మా ఊరు మా నియోజకవర్గము మా ప్రజలు బాగుండాలని చెప్పి మేమైతే ఎటువంటి పోలీసు ఇది మేమైతే తీసుకోవట్లేదు. ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు, చంద్రబాబు నాయుడు గారు తాడిపత్రి నియోజకవర్గం ఒకసారి పరిశీలించండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నారు. చేసుకోని తప్పేముంది? ఏమైంది దీంట్లో? తాడిపత్రిలో అభివృద్ధి జరుగుతుంది, ఆయన భయపడుతున్నాడా? ఇంకా అసలుకే ఏదో ఛాన్స్తో కొట్టినాడని చెప్పి మళ్ళీ అదొకటి. ఎందుకంటే ఆయనకి అదంతా నిజంగా ఆయనకి ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఎప్పుడు పోకూడదు. సరే, ఈరోజు పోలీసులు ఉన్నారు, మేము కార్యక్రమం నిన్న పోయిండాలా, మొన్న పోయిండాలి, ఎందుకు పోలే బయటికి? ప్రతిరోజు పోలీసులు వచ్చి కూర్చుంటున్నారా? ఎక్కిపోయిండాల జీపు. మమ్మల్ని కట్టడి చేయలేదా? మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయలేదా? ఒక రోజున ఆగినామా? మీరంతా రాలేదా? టీవీ వాళ్ళప్పుడు మమ్మల్ని ఎత్తి జీపుల్లో వేసినది మర్చిపోయినారా? మా కౌన్సిలర్ని కొట్టినది మర్చిపోయినారా? మేము ఎవరినన్నా కొట్టినామా? ఎవరినన్నా ఇది చేసామా? ఇలా పైన 307 పెట్టిస్తారా? వాళ్ళందరూ కత్తులు పట్టుకునే టైప్లో ఉన్నారా మీకు? వీళ్ళందరినీ కొట్లా, ఈ కౌన్సిలర్లందరినీ ఏ రోజు మేము ఎట్లాంటివన్నీ చేయలేదు కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా వాళ్ళ ఇంట్లో హాయిగా కాలుపైన కాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు. మేము అట్లే వాళ్ళు చేసే విధంగా మొదలు పెట్టింటే నియోజకవర్గం కాదు కానీ స్టేట్లో కూడా అడుగు పెట్టిండు. మేము ఏం చేయట్లేదు కాబట్టి హాయిగా సంతోషంగా ఉన్నాం.